మహి ఆగు. అన్నా అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? బయలుదేరాడండి ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదా నాకు వాలి కళ్ళు చూడలేక చచ్చిపోతున్నా. అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలు తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు, పాప మారిపోద్ది. ఎలారా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని ఏం లేదు, బిజినెస్ మాట్లాడుకుంటాం. బిజినెస్ అయితే ఓకే బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్నా. అదే పుట్టుకుంటు అనుకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదవని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చుంచు. సరే. ఆగండి, ఎవరు మీరు? ఐశ్వర్య చుట్టాలం. నాకు తెలియకుండానా? మీ ఇద్దరిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే. అలా చూసుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదే. అదేంటి? అదంతే. మిమ్మల్ని వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నా. బాబాయ్ నేను చెప్పానే ఆ రోజు నన్ను కాపాడారని. వీళ్ళ రండి రండి. ఆగండి. తాతయ్య, అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని అందరూ రండి, తొందరగా రండి. ఏంటి వీళ్ళేనమ్మా ఆ రోజు నన్ను కాపాడింది. అరే అక్కడే ఆగిపోయారే, రండి. అమ్మా ఈయన రాజు, ధర్మరాజు. మావాడు గుప్తా. చిత్రగుప్త. అయ్యా ఏంటి విచిత్రంగా చూస్తున్నాడు? ఆ రాత్రి చీరలు ఇచ్చినప్పుడు చూశాను కదా. ఓ రండి బాబు రండి ప్లీజ్. మీరు తనని కాపాడారని ఐశ్వర్య చెప్పిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ అంతా మిమ్మల్ని కలుసుకుని థ్యాంక్స్ చెప్పాలని ఎదురు. ఏదో చిన్న సాయం చేశాం, దానికి థ్యాంక్స్ ఎందుకండి? అలా అనకండి. మా అందరికి ప్రాణమైన ఐశ్వర్యాన్ని కాపాడి మాకు మహోపకారం చేశారు. అవును, ఐశ్వర్యకి చిన్న ప్రమాదం జరిగినా మేము ఎవరు తట్టుకోలేము. తనని కాపాడిన మీరు మా పాలిటి దేవుళ్ళే. మా మాట అలా ఉంచండి. ఐశ్వర్య మీద అంత మమకారం పెంచుకున్నారు మీరు. రేపు తను దూరం అయిపోతే? అదేంటి బాబు అలా అనేసావు? అది కాదు, రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే కష్టంగా ఉంటుంది కదా. దానిదే ఉంది గుప్తా, ఇల్లరికం అల్లుని తెచ్చుకుంటారు, ఇద్దరు కలిసి ఇంట్లోనే బాగా చెప్పావు. గుప్తా మా అందరి ఆలోచన కూడా అదే. మా ఐశ్వర్య మాకెప్పుడు దూరం కాకూడదు. ఏంటి అలా చూస్తూ నిలబట్టమేనా? వచ్చిన వాళ్ళకి కాఫీ టిఫిన్ ఏమైనా ఉన్నాయా? చిన్న మీటింగ్ ఉంది, వస్తాను బాబు. అలాగే. మిత్రమా ఇంకా రాడేంటి? బంగారానికి మెరుగు పెడతాం. రేయ్ ఇదిగో 500. రోజు 50 ఇచ్చా, నువ్వు 500 ఇస్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నాను నాన్న. అస్సలు నమ్మద్దు. ఎయిర్టెల్ వాడు 500 రూపాయలకే 500 మాట్లాడుకోవచ్చని స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. ఈ 500 నా ఫోన్ రీఛార్జ్ చేయడానికి, నీ జల్సాలకు కాదు. రీఛార్జ్ కే? హాయ్ మదన్, నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు తెలుసా. నువ్వు పంపిన మెసేజ్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. కస్టమర్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను డార్లింగ్. హాయ్ వేణు. ఏంటమ్మా నో కాలింగ్, నో చాటింగ్? ఏం చేస్తాను, నిన్నే తలుచుకుంటూ నీ కాల్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. అవును తిన్నావా? హలో వేణు 1 minute.
చెప్పండి. మీరు ముందు ఫోన్ మాట్లాడి ఆపండి. 1 minute లైన్లో ఉండు వేణు. వావ్, వాట్ ఎ మెసేజ్. పిల్ల 3 మెసేజ్లు 6 కాల్స్తో అల్లాడించేస్తుంది. చెప్పండి. రీఛార్జ్ చేయాలి. ఎంత? 500. అదేదో 5000 అన్నట్టు చెప్తారేంటి? నెంబర్ చెప్పండి. 99 చెప్పు వేణు. 1208 1362. హే నాతి. ఏంటి 8 కా? తప్పకుండా. సరే అయిందా? ఓకే వేణు, ఈవినింగ్ కలుస్తాను. బాయ్. ఏంటండి రోజుకు వేలకు వేలు రీఛార్జులు చేస్తాం. ఆఫ్టర్ ఆల్ 500 కోసం కంగారు పడిపోతారేంటి? మీ రీఛార్జ్ అయ్యింది, డబ్బులు ఇవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. హాయ్ బంగారం. ఇది మామూలు కంచు కాదు. బాగా గుర్తొస్తున్నావురా. మనం మాట్లాడుకుని 2 రోజులైంది కదా. మళ్ళీ వీడికి కాల్ చేశానా? ఓం నమః శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి. అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కొక్కోనా మెమ్మెమ్మేనా? కొక్కొక్కో, అందుకే కోకోకోలా తీసురా. అలాగే. వెళ్ళు. ఏమండోయ్, ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాణ్ణి. వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు ఇదేం బాగోలేదండి. ఏంటి కోక్ తాగటమా? కాదండి, ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లా? బిల్లు ఏమిటో? బిల్లు ఏంట? ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కావుతా ఇంకేమిటాయి? అసలు నువ్వు ఫోన్ ఇచ్చే ఏం చెప్పావు? ఏం చెప్పాను? 6 గంటలు. ఏమిటది? టాక్ టైం ఫ్రీ అన్నావు. అద్భుతమైన నెట్వర్క్ అన్నావు. అవును. సూపర్ టవర్, పవర్ఫుల్ సిగ్నల్స్, అడవిలో కూడా పనిచేస్తుంది అన్నావు. అటగా మీద కూడా పనిచేయాల. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా? చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, అది నాకేమవుతుంది? ఇన్కమింగ్. దాని బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, అది నీకేమవుతుంది? ఇన్కమింగ్. బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. కట్టాలి కట్టాలి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆయన అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా? అంతే. ఓ పని చేయి, ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎందుకు? పెట్టవా? వీడికి 3 నా చేతులు అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి? అక్కడ కూర్చో, కూర్చో అక్కడ. కర్మ పాడుగాను. కూర్చో. 3 గవ్వలు నా చేతిలో ఉన్నాయి. ఈ 3 గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. ఇది లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు వెయ్యండి. పడింది పడింది. శాస్త్రి గారు మీరు బిల్ కట్టాలి. నాకు మామూలుగా మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి ఏమిటి అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా? రెడ్డి గారికి ఫోన్ చేస్తానే. చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో, నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా 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 చెప్పండి. 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నోడు కావాలా? నల్లగా ఉన్నోడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధం చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమః శివాయ. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే బిల్ ఎంత అయింది? బిల్లా? చిచి బిల్లొద్దు ఏమొద్దు. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో? ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి, ఉంచండి. ఏమిటో ఇదిగో, కాస్త పెళ్ళే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉండు. నల్లబడాలి కదా? కరెక్ట్. ఈ రోజు నుంచి ఆటో కట్ ఓన్లీ వాచ్. వస్తానండి, మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోను రా. నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. ఈ ఓం నమః శివాయ శాస్త్రితో పెట్టుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.